ఇంటికి చెప్పాక ఇంకేం ఒకటి చెప్పాల్సిన అవసరం ఏంటి? అనే చెప్పాడు కదా. అంతే మరి. ఇకపోతే అది మీరు మాత్రం బుర్రకి ఎక్కించుకోబాకండి, బుర్రలో తీసేయండి. ఉంటే జగన్ కార్యకర్తకు అన్యాయం ఏం చేయాల, మనం ఏదో ఆశపడ్డాం. ఆ రోజు చంద్రబాబు చేసినటువంటి తప్పుడు పనులను ఎదిరించాలంటే ఇలాంటివి చేయాలన్నా. నిజంగా చెప్పండి, ఇవాళ మనం ఏం మాట్లాడగలుగుతున్నాం? దమ్ముగా సెంటర్కి వెళ్ళి అరే మేము ఉన్నప్పుడు పెద్దోడికి ఇచ్చావురా అన్నా. ఇవాళ వాళ్ళు అనగలరా? నీకు ఆ కర్మేంటో చెప్పంటావా? ఆడు ఇంటికి కాదు, ఆడు ఎక్కడికి తిరిగినా కొత్త పెన్షన్ లేదు. ఆడి దగ్గరికి ఎక్కడ ఏ తెలుగుదేశం అన్నా ఒక్కటి 2 ఏళ్లలో ఒక్క తెలుగుదేశం వాడు కానీ జనసేన వాడు ఏమన్నా ఒక్క పెన్షన్ ఇప్పించగలిగాడా అని అడుగుతున్నా. మరి ఏంటి ఏమైంది? అది పరపతే ఏమొద్దు. ఏ తెలుగుదేశం వాడైనా లోకేష్ కంపెనీ అయిన ఏఎంఆర్ కంపెనీకి మట్టికి 250 రూపాయలు క్యాష్ కట్టకుండా ఎవడన్నా మట్టి తోలుకున్న పోటుగాడు ఎవడన్నా ఉంటే చెప్పండి. మీరు మీ ఇష్టం. ఆఖరికి మీ ఎమ్మెల్యే ఇంటికి మట్టి కావాలన్నా లోకేష్ కంపెనీకి 200 రూపాయలు ట్రాక్టర్ కట్టకుండా మట్టి వెళ్తున్నా చెప్పండి. 1200 అండి. 1200. టెప్పర్ టాటర్ అని చెప్తాను. టెప్పర్ అంటే వ్యాపారం, టాటర్ అంటే రైతు. టెప్పర్ ఇక మనంతా వ్యాపారం. అసలు పెన్న మట్టి వ్యాపారం అయిపోయింది. పెన్నులు మనం రైతులు, పెన్నంతా రైతులు, ఇక్కడేమో మగ్గలు. సరే ఏది అట్లా కాదు. నేనంటే మట్టి ఆఖరికి మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలన్నా లోకేష్ 200 రూపాయలు కడితే కానీ అవదు. అలవల్ ఇంకేమవుతుంది? వాళ్ళ అలో లక్షణ ఏడుతున్నారు. మొత్తం నా ఇదే 2 ఏళ్ల క్రితం ఇదే 4 మనిషి ఆగే కాదు. మీరన్నా మాట్లాడు. కరెక్ట్ గా ఇవాళకి 2 సంవత్సరాలు 2 ఏళ్ళనా ఇవాళ లెక్కింపు అయింది. 2 ఏళ్ల క్రితం ఇదే తారీఖున మన ఇళ్ళకాడ ఇదే టైంలో మన ఇళ్ళకాడ ఎట్లా ఉంది? అసలు మామూలుగా ఫ్యాన్ ఇస్తే ఇచ్చలే బాబు. వంకాయ బాబు మన ఇంట్లో మన దొడ్లోకి వేయటం, మన గదిలోకి వేయటం, అబ్బాయి సబాయి మన ఇంట్లోకి వేయటం, 70 జడ మన ఇంట్లోకి తీసుకెళ్తాం, డీజే తెచ్చి మన బొమ్మలో పెట్టాం. ఆ డీజే పెట్టినోడు, ఆ అమ్మాయిలు వేసినోడు, ఆ వంకాయ బాంబు వేసినోడు, 70 జడలు వేసినోడు, సో బాగా తాగేసి పంచి ఉందా లేదు ఊడిపోయి డొల్లాడేసినోడు ఇవాళ ఏం చేస్తున్నారు? పంచి కాదు, లోపల ఇంట్లో కూర్చుని ఏడుతున్నారు. బయటకు వచ్చి ఏడితే మనం ఇంకా ఎండాకోవడం చేస్తాం, ఇంట్లో కూర్చుని ఏడుతున్నారు. ఇవాళ మనమన్నా అంటే మన గవర్నమెంట్ కాదు, మనకి పనులు అవ్వు. చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పాడు కదా, అదే ప్యాన్ వాళ్ళకి వైసీపీ వాటికి పనులు చేయబాకండి అని చెప్తున్నాడు కదా. మనం ఒకటే అనుకున్నాం. మనం ఏ దారి లేనప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒక దారి బొక్క కొట్టుకుని ఎదుగుతాం కదా. మనలో కాస్త ఓపుకున్నాడు, డబ్బులు ఉన్నాడు, ఏం చేస్తున్నారంటే ఎంఆర్ ఆఫీసు ఎంత కొట్టేద్దాం, పోలీస్ స్టేషన్ ఎంత కొట్టేద్దాం, ఎండి ఆఫీసు ఎంత కొట్టేద్దాం, పొలానికి కొలత కొలవాలి ఎంత కొట్టేద్దాం. మనకేంటి, మన గవర్నమెంట్ కాదు కాబట్టి ఎంత కొట్టేసి పని చేయించుకున్నాం, అలవాటు అయిపోయాం. మెల్లగా వాళ్ళు కూడా అలవాటు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడొక్కడ డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు కదా. వాళ్ళు కూడా మరి వాళ్ళ పని వాళ్ళు వెనక్కి వసూలు అవ్వాలి కదా, అంతే కదా. మన పని మనలో కాస్త చెట్ల కొట్టగలిగే వాళ్ళ పని బాగానే ఉంది, పనులు అవుతున్నాయి. ఇక మామూలుగా జెండా మోసి మామూలుగా ఇక ఎర్ర ఈగిన వాళ్ళు, మన మీద దాడులకు వచ్చిన వాళ్ళు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు, బూతులు తిట్టినోడు, అవి చేసినోడు, ఇవి చేసినోడు, ఇవాళ ఏంటి పరిస్థితి అంటే అది బతకలేకపోతుంది, చచ్చిపోతలేకపోతుంది, పార్టీలో ఉండలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఎందుకని? పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఊరికే పని అవ్వదు, క్యాష్ కొట్టాలి. ఇదేంటి గవర్నమెంట్ నాది, నేను ఎంతో 20 వేగాను, సొక్కాలు చూసుకున్నాను, నా జేబులో డబ్బులు తీసి జిమ్మాను ఖర్చు పెట్టాను, నేను పోలీస్ స్టేషన్కి డబ్బులు ఇవ్వటం ఏంటని సగం సీటు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాడు, మా వాడికి పొలానికి సర్వే చేయండి వచ్చి అంటాడు. అంతేగాని ఖాళీ లేదండి ఎంఆర్ గారు పని చెప్పాడు అంటాడు. ఖాళీ లేదంటారు, రేపు వద్దాడు, మళ్ళీ రేపు వెళ్తారు. లేదండి బిజీగా ఉందండి, నాకు ఎమ్మెల్యే గారు ఏదో పని చెప్పాడండి. 1 వారం రోజులు తిరిగాక ఇది అర్థం అవుతుంది, ఇది కావాలని చెప్తాను నన్ను.
అర్థం అవుతుంది. డబ్బులు కొట్టారండి, బాధ. డబ్బులు కొట్టలేడు, గవర్నమెంట్ నాది, జెండా మోసాను, వైసీపీ తన్నాను, వైసీపీ తిట్టాను, ఎర్రవీకి పోయాను, బూతుల్లో పడేసి లాగాను, ఇంటికి వెళ్ళి బూతులు తిట్టాను. సర్వేకి నువ్వేం చేస్తావు, వెళ్ళి ఆల్రెడీ కొట్టేసి వస్తావు కదా, నువ్వు చెప్పగానే వచ్చి పొలం పోయి వెళ్ళిపోతాడు. వీడికి రాడు, వారం తిరుగుతూ ఉంటాడు. ఇవాళ ఈ పరిస్థితిలో జనసేన టీడీపీ కార్యకర్తలు ఈ స్థితిలో ఉన్నారు. ఆఖరికి మార్కెట్ యార్డు పోస్టులు కూడా, ఇక్కడ మార్కెట్ యార్డ్ పోస్ట్ ఎంత కొన్నారో మీకు తెలీదా? ఇక్కడ కొనలేదే, బెజవాడలో కొన్నారు, నాయకులపేటలో లేదు, బెజవాడలో కొన్నారు. ఎంత కొన్నారు తెలీదా? తెలుసా? విన్నారా? ఏదైనా పరిచయలే. అది సర్వేనా, పోలీస్ స్టేషన్లో కేసా, లేదా ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేటా, లేదా ఏ పోస్ట్ అయినా సరే పర్సేలు పర్చేజ్, కొనుక్కోవడం, కొనుక్కున్నంత, అమ్ముకున్నాడు అమ్ముకున్నంత. ఈ స్థితి ఇవాళ ఈ రాష్ట్రం నడుస్తుంది. ఇవాళ జనం తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు ఏం కోల్పోయారంటే అపారమైన నష్టాన్ని మూట కట్టుకున్న పరిస్థితి. వాళ్ళు విద్య, వైద్యం, ఏ చదువుకి ఫీజు కట్టే పరిస్థితి లేదు. కాలేజీలో ఒక్క 2 ఏళ్ల నుంచి నయా పైసా కాలేజీలకు ఫీజు కట్టలేదు, ఫీజు రీంబర్స్మెంట్ కింద. ఇంకేమన్నాడు, పిల్లలు కనండి, 3వ పిల్లల్ని కనండి, 3వ అమ్మాయిని కనండి, 4వ అమ్మాయిని కనండి, నేను ఇస్తా డబ్బులు, ఎంత 30,000 ఇస్తాను. 30,000 మనం ఏం చేయాలి? 30,000కి మామూలుగా పిల్లవాడికి 24 జ్వరాలు అయితే చాలు కదా. అయ్యి స్కూల్ ఫీజు ఎంత, స్కూల్ ఫీజు ఎంత, బట్టలకి డబ్బులు ఎంత, చదువుకి ఎంత, 10వ క్లాస్ దాకా చదివిస్తాక ఎంత, ఇంటర్మీడియట్కి ఎంత, చైతన్య కాలేజీలో 40,000 ఎంత అవుతుంది సంవత్సరానికి. సాధులేమో మీరేమో బాగా డబ్బును లాస్ట్ గెస్ట్ చెప్తున్నారు బెజవాడ, నేనేమో బంధంలో చెప్తున్నాను. రోజు ఇంటికాడ అన్నం వండుకొని క్యారేజీ పట్టుకుని నడుచుకుంటే వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, సామాన్యుల వాళ్ళ గురించి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి స్కూల్ కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. నన్ను చెప్పని మర్చిపోతాను మళ్ళీ, నువ్వు నన్ను పక్క తీసుకెళ్ళిపోబా. సరే ఎవరిని కంటారు కదా, నేనేది డబ్బులు అంటే పోనీ, అరే మీ పిల్లలు కానండి, ఈ దేశానికి లాభం, మీ పిల్లల సంగతి నేను చూసుకుంటా, స్కూల్ ఫీజులు నేనే కడతా, లేదా కాన్వెంట్లో ఇంత డబ్బుకే ఫీజు కట్టించుకోండి, ఒక్క బయలుపోతాయి. కాలేజీ ఫీజులు నేను కడతా, ఇంజనీరింగ్ ఫీజు నేను కడతా, మెస్ ఛార్జీలు నేను ఇస్తా. ఎవరైనా మీరు మర్చిపోండి, మీ పిల్లల చదువు మొత్తం నేను చూసుకుంటా కనమని చెప్పు. నేనేమి చూడను, నాకేం సంబంధం లేదు, 30,000 ఇస్తా. ఏంటి 30,000కి మామూలు కనీసం ఏం చేయాలి? నరకం చూడాలా పిల్లలు అంటే? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు లాంటి షావుకారీలలో కూలీలు మనిషి కావాలి, ఇంట్లో పనిచేయడానికి మనుషులు కావాలి, కారు తోలడానికి మనుషులు కావాలి. కాబట్టి సామాన్యుల అందరూ కూడా పిల్లలు అలా పెరిగిపోవాలి. డ్రైవర్లు దొరకట్లా, ఇంట్లో పనిచేయడానికి మనుషులు దొరకట్లా, ఇస్త్రీ చేయడానికి మనుషులు దొరకట్లా, బూట్లు తొడడానికి, పాలిష్ చేయడానికి మనుషులు దొరకట్లా, ఇళ్ళు తోడడానికి మనుషులు దొరకట్లా, మనుషులు కావాలి. ఇది అతని కుట్ర తప్పితే ఏముంది? తప్పుడు ఆలోచన.